భారతదేశ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న నరేంద్ర మోడీని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను కూటమి నాయకులు వ్యతిరేకిస్తూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు నరేంద్ర మోదీ అని, దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తున్న ఇటువంటి వ్యక్తిపై మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సూర్యగాంధీ, టీడీపీ పట్నాధ్యక్షులు పంటా సాంబయ్య, బీజేపీ నాయకులు అంగడాల సతీష్, మాచర్ల రామకృష్ణ, చెనక్కాయల లీలావతి మరియు పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి భారతదేశ ముద్దుబిడ్డ, ప్రపంచంలో భారతదేశాన్ని అఖండ భారత్గా నిర్మించాలనే ఒక సంకల్పంతో వచ్చినటువంటి బీజేపీ నాయకులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిపై ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు ఈ నెల 20వ తారీఖు చెన్నైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ దేశ ముద్దుబిడ్డని, ఈ దేశ సేవకుడిని అయినటువంటి నరేంద్ర మోడీ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈ దేశ ఉగ్రవాది అని సంబోధించారు. దానిని యావత్ భారతదేశం ఖండిస్తుంది. ఒక భారతదేశమే కాకుండా ప్రపంచ శాంతి దూతగా వెలుగొందుతున్న సందర్భంలో ప్రపంచం మొత్తం కూడా భారతదేశానికి అండగా ఉన్న సందర్భంలో భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 గా నిర్మించే స్థాయిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి పట్ల ఈ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీనే కాదు, ప్రతి ఒక్క మనసున్న భారతీయులందరూ కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశాన్ని 2047 వచ్చే వరకు ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా నిర్మించడానికి అనేక రకాలుగా రోజుకు 20 గంటలు పైగా కష్టపడుతూ ఏమీ ఆశించకుండా ఒక సామాన్య కార్యకర్త నుంచి ప్రధానమంత్రిగా ఎదిగి ఈ దేశాన్ని ఉన్నత స్థానంలో నిలిపినటువంటి నరేంద్ర మోడీ గారి పట్ల మరి వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తున్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి గుడివాడ వన్ టౌన్ లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. తద్వారా మేమందరం తెలియజేసేది ఏంటంటే, భారతదేశంలో ఇలాంటి మనసున్న ఉగ్రవాదం మనసున్న ఖర్గే లాంటి వారిని వెంటనే పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలి. వెంటనే ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఒక మంచి గుణపాఠం చెప్పే విధంగా మనందరం కూడా బుద్ధి చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై. ఈ రోజు గుడివాడ పట్టణంలో మా మిత్రులు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, అలాగే టౌన్ నాయకులు, అలాగే కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ తరఫున తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షుడి కింద నేను మా ప్రియతమ నాయకుడు, అలాగే మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే మనము ఈ దేశంలో ఇంత సుభిక్షంగానో సంతోషంగానో అందరం కూడా చక్కగా ఉన్నామంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క పుణ్యం, ఆయన యొక్క సలవ. ఎందుకంటే ఆయన 20 గంటలు దేశం కోసం కష్టపడటమే కాదు, దేశాన్ని కాపాడేటువంటి సైనికుల్లాగా పనిచేస్తున్నాడు. అలాంటి సైనికుడిని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి గట్కే నోటుకొచ్చినట్టు మాట్లాడటం చాలా దారుణం. ఖర్గే గారు నోటుకొచ్చినట్టు మాట్లాడటం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు దేశాన్ని సుభిక్షంగా ఉంచడమే కాదు, ఆయన అండర్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండేలాగిన, అలాగే ప్రతి సాట కూడా నరేంద్ర మోడీ గారి ఆయన యొక్క ఆనమాలు కనపడే విధంగా పరిపాలన చేస్తున్నాడు. అలాగే ఆయన పరిపాలనలో దేశం చాలా బాగుంటే దాన్ని వార్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది భూస్థాపన అయిపోయిన కాంగ్రెస్ ని పైకి లేపాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది జరగట్లా. వాళ్ళకి ఏం చేయాలో తెలియక మెంటలు వచ్చేసి పనిచేసే నాయకుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మన దేశ ప్రధాని దేశం కోసం 24 గంటల్లో 20 గంటలు కష్టపడేటువంటి ప్రధాని ఆయన ఉగ్రవాదులతో పోల్చడం. ఎందుకంటే ఆర్థిక ఉగ్రవాదం అంటే ఆర్థికంగా దేశాన్ని బలపరిచినటువంటి నాయకుడిని పట్టుకుని ఆర్థిక ఉగ్రవాదంగా మార్చడం ఎంత చాలా దారుణమైన విషయం. అలాగే ఆయన పాలనలో ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, అలాగే నరేంద్ర మోడీ గారి యొక్క ఆయన ఆశీస్సులతో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే కాదు, ఆయన అందరిలో దేశంలో కూడా కూటమి ప్రభుత్వంలో మేమందరం కూడా నరేంద్ర మోడీ గారికి అండదండలుగా ఉండి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేంత వరకు మేమందరం కూడా నిద్రపోమని ఈ సమాముఖంగా తెలియపరుస్తున్నాం. ఈ రోజున కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు మల్లికార్జున ఖర్గే గారు, మొన్న తమిళనాడు సమావేశంలో ఈ భారతదేశ ముద్దుబిడ్డ, ఒక ఛాయవాల నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 పర్యాయాలు, అట్లాగే ఇవాళ ప్రధానమంత్రిగా
మచ్చలేని రాజకీయం చేస్తూ ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 16 రాష్ట్రాల్లో కూటమితో అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఆయన వయసుకి తగ్గ మాటలు మాట్లాడకుండా ఆర్థిక ఉగ్రవాదిగా మోడీ గారిని మాట్లాడటం జరిగింది. గతంలో కూడా ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి 140 కోట్ల మంది భారతీయులు ఉంటే కుంభమేళా జరుగుతూ ఉంటే కుంభమేళాకి వెళ్ళి స్నానం చేస్తే కడుపు నిండిపోద్దా అని చెప్పి మాట్లాడాడు. ఇలాగా ఎన్నో రకాలుగా ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. మరి అలాంటి వ్యక్తి మోడీ గారు ఆయన పరిపాలన కానీ ఆయన ఆస్తి 3 కోట్లు ఆయన పేరున ఉన్నది అఫిడవిట్లో. మరి ఖర్గే గారి ఆస్తులు 1000 కోట్లు ఉన్నాయి. అలాంటి వ్యక్తి మాట్లాడటం చాలా బాధాకరం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అసలు కాంగ్రెస్ పార్టీ అనేది భూస్థాపితం అయిపోయింది ఈ దేశంలో. ఎక్కడా కూడా మనుగడలో లేదు, 1-2 రాష్ట్రాలు తప్ప. అలాంటిది మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గుర్తు చేస్తాం. అది విచిత్రంగా ఉంది మాకు. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఖండిస్తా ఉన్నాం అని చెప్పి. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు మరి సంఘ విద్రోహగా మరి మా మహానుభావుడు, మా నాయకుడు, మరి జాతీయ ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యానించడం చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే దేశం గురించి 24 గంటలు శ్రమించి కష్టపడి ఏదో విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆయన ఉంటే, ఈ పనికిరాని రాజకీయ నాయకులు అందరూ కలిసి ఏదో విధంగా ఒక మచ్చ వేయాలనే ఆలోచనతో ఇలాంటి మాట మంచి లేకుండా మాట్లాడుతున్నారు. సో దయచేసి మీరు ఏదో విధంగా మీ పార్టీని బలోపేతం చూసుకోండి, అంతేగాని పార్టీని బలంగా ఉన్న పార్టీని ఏదో విధంగా మచ్చ వేయాలనే ఆలోచన మాత్రం ఏమీ పెట్టుకోండి. ఎందుకంటే ఈ దేశమే కాదు, పలు దేశాల్లో కూడా నరేంద్ర మోడీ గారిని నమో మోడీ అన్నారు. నమో మోడీ అంటే అర్థం తెలుసా మీ అందరికీ? ఎందుకంటే భగవంతుని ఎంతో మందిగా మనం ప్రార్థిస్తున్నారో పూజిస్తున్నారో అలాంటి మోహన్ కూడా పూజిస్తున్నారు. అలాంటి ఆయన సుభిక్షంగా ఉంటే మన దేశం ఎంతో సత్సమ్యంగా ఉంటుందని ఆలోచన. ఏదేమైనా సరే ఇలాంటి మరి మాటలు మరి వక్రీకరించకుండా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంత అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులకి, కూటమి నాయకులు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఈ కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే గారు మా ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ఉగ్రవాదులుగానే ఆయన వ్యాఖ్యానించిన మాటలను వెనక్కి తీసుకోవాల్సిందిగా మా మహిళా మోర్చా తరఫున, బీజేపీ పార్టీ తరఫున మేము అందరం కూడా కరపత్రాన్ని ఖండిస్తూ పోలీసు వారికి మా యొక్క విన్నపాన్ని తెలియజేసుకోవడం జరిగింది.